హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ పార్ట్ 5 వీడియో చూద్దాం. ఈ వీడియోలో మానవునిలో శ్వాసక్రియ విధానం గురించి డిస్కస్ చేద్దాం. శ్వాసక్రియ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలే అని మనకి తెలుసు. శ్వాసక్రియ అంటే ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే మనకి తెలుసు. శ్వాసక్రియలో పాల్గొనే ప్రధాన అవయవాలు ఏంటి? ఊపిరితిత్తులు. మనం కంటితో మన యొక్క ఊపిరితిత్తులను చూడలేకపోయినప్పటికీ అవి చేసే పనిని మనం గమనించగలం. చేతిని ఛాతిపై ఉంచుకుని గాఢంగా ఊపిరి పీల్చినట్లయితే ఛాతీ కొంచెం పెద్దదిగా అయినట్లు గమనిస్తాం. ఇప్పుడు గాలిని బయటికి వదిలి ఛాతీ సాధారణ స్థితికి రావడం తెలుస్తుంది. ఇప్పుడు ఊపిరితిత్తుల శక్తిని అనుభూతి చెందుతాం మనం. అయితే ఊపిరితిత్తులు తమంతట తాముగా గాలిని లోపలికి తీసుకోవడం కానీ బయటికి పంపడం కానీ ఊపిరితిత్తులు చేయలేవు. ఛాతీ కండరాలు మరియు ఉదర కుహరాన్ని వేరు చేసే ఒక కండరయుతమైన ఉదర వితానం అనే ఒక పొర ఊపిరితిత్తులలోనికి గాలి రావడానికి బయటికి పోవడానికి ఈ ఉదర వితానం డయాఫ్రమ్ అనే పొర సహాయపడుతుంది అనమాట. ఉదర వితానం పనిచేసే విధానం తెలుసుకోవడానికి మనం పటాన్ని చూడొచ్చు. ఇక్కడ ఏంటి? ఊపిరితిత్తులు తమంతట తాముగా గాలిని లోపలికి తీసుకోవడం కానీ బయటికి పంపడం కానీ ఊపిరితిత్తులు చేయలేవు. మరి ఏది హెల్ప్ చేస్తుంది అంటే ఛాతీ కండరాలు మరియు ఉదర కుహరాన్ని వేరు చేసే ఒక కండరయుతమైన ఒక పొర ఉంటుంది. దీన్ని ఏమంటాం? ఉదర వితానము లేదా డయాఫ్రమ్ అని అంటాం. ఇది ఊపిరితిత్తులలోనికి గాలి రావడానికి బయటికి పోవడానికి డయాఫ్రమ్ అనేది సహాయపడుతుంది అనమాట. ఇక్కడ మనం పటంలో చూడొచ్చు. ఉదర వితానం పనిచేసే విధానాన్ని తెలుసుకోవడానికి మనం పటంని చూడొచ్చు. ఉచ్ఛ్వాస నిశ్వాస సమయంలో పంజరం యొక్క కదలిక. ఇదేంటి? ఇక్కడ ఒక పొర అనుకున్నాం కదా, ఇదే లైట్ పింక్ కలర్లో ఉంది కదా, డయాఫ్రమ్ అనమాట. ఇది డయాఫ్రమ్ అనే ఒక విభాజక పటలం ఉంటుంది. దీని సహాయంతో ఊపిరితిత్తులు గాలిని లోపలికి తీసుకోవడం కానీ బయటికి వదలడం కానీ చేయగలుగుతున్నాయి అన్నమాట. ఇవేంటి? ఛాతీ గోడ కండరాలు. ఇవేమో పక్కటెముకలు. ఇవేంటి? ఊపిరితిత్తులు. శ్వాసక్రియ పక్కటెముక కండరాలు ఉదర వితానముల పాత్ర ఏమిటి? స్త్రీ పురుషులు ఇరువురిలోనూ రెండు శ్వాసక్రియలో పాల్గొంటాయా? పక్కటెముక కండరాలు ఉదర వితానముల యొక్క పాత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. మన రొమ్ము భాగము పక్కటెముకలు కండరాలతో తయారై పైన చర్మంతో కప్పబడి ఉంటుంది. మన రొమ్ము భాగం ఎలా ఉంటుంది? పక్కటెముకలు కండరాలతోటి. మన రొమ్ము భాగము పక్కటెముకలు కండరాలతోటి తయారై పైన చర్మంతో కప్పబడి ఉంటుంది. పక్కటెముకలు వెన్నుముకకు నిర్దిష్ట కోణంలో అతికి ఉంటాయి. పక్కటెముకలు అనేవి వెన్నుముకకి ఒక నిర్దిష్టమైన కోణంలో అతికి ఉంటాయి. ఏదైనా ఒక పక్కటెముకపై వేలు ఉంచి దాని వెంట వేలుని కదిలించినట్లయితే వెన్నుముక నుండి ఎముక కింది వైపుకు ఏటవాలుగా ప్రయాణించి రొమ్ము ఎముకను చేరడం గమనించవచ్చు. ఏదైనా ఒక పక్కటెముకపై వేలు ఉంచి దాని వెంట వేలును కదిలించినట్లయితే వెన్నుముక నుండి ఎముక కింది వైపుకు ఏటవాలుగా ప్రయాణించి రొమ్ము ఎముకను చేరడం గమనించవచ్చు. మనం ఉచ్ఛ్వాసం జరిపినప్పుడు ఛాతీ పై వైపుకు బయటకు కదులుతుంది. దీని వలన కుహరం ఛాతీ లోపల ఘనపరిమాణం అనేది పెరుగుతుంది. మనం ఉచ్ఛ్వాసం జరిపినప్పుడు అంటే గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు ఛాతీ పై వైపుకు బయటకు వస్తుంది అనమాట, బయటకు కదులుతుంది. దీని వలన కుహరము ఛాతీ లోపల ఘనపరిమాణం అనేది పెరుగుతుంది. కుహరాన్ని ఒక గదిగా ఊహించుకుంటే ఉదర వితానము ఆ గది కింద భాగం అవుతుంది. కుహరాన్ని ఒక గదిగా ఊహించుకుంటే ఉదర వితానం అంటే ఏంటి? డయాఫ్రమ్ అనేది దాని కింద భాగం అవుతుంది. ఉదర వితానం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు గొడుగు ఆకారంలో ఉంటుంది. ఉదర వితానం అనేది విశ్రాంతిగా ఉన్నప్పుడు గొడుగు ఆకారంలో ఉంటుంది. గొడుగు ఉబ్బెత్తు భాగము కుహరం వైపుకు ఉంటుంది. ఇది ఒక గొడుగులా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉదర వితానం ఒక గొడుగు ఆకారంలో ఉంటుంది. ఎప్పుడు విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు. గొడుగు ఉబ్బెత్తు భాగము కుహరం వైపుకు ఉంటుంది. ఉదర వితాన కండరాలు సంకోచించినప్పుడు అది చదునుగా తయారై ఉదర వితాన కండరాలు అనేవి సంకోచించినప్పుడు ఈ డయాఫ్రమ్ అనేది చదునుగా తయారై ఉబ్బెత్తు భాగము కిందికి వస్తుంది. దీని వలన కుహర ఘనపరిమాణం అనేది పెరుగుతుంది. కుహరం అనేది ఉదర వితాన కండరాలు సంకోచించినప్పుడు ఈ ఉదర వితానం అనేది చదునుగా తయారై ఉబ్బెత్తు భాగం కిందకు వచ్చేస్తుంది. దీని వలన
ఉరహ్కుహర ఘనపరిమాణం అనేది పెరుగుతుంది. ఉరహ్కుహర ఘనపరిమాణం పెరిగినప్పుడు ఊపిరితిత్తుల లోపల పీడనం తగ్గి గాలి బయట నుండి నాసికా రంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది. దీనినే ఉచ్ఛ్వాసం అంటాం. ఉరహ్కుహరం ఘనపరిమాణం పెరిగినప్పుడు ఊపిరితిత్తుల లోపల ఏమవుతుంది, పీడనం తగ్గిపోతుంది అనమాట. పీడనం తగ్గి గాలి బయట నుండి నాసికా రంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది. ఎందుకంటే ఊపిరితిత్తుల లోపల పీడనం తగ్గిపోయింది కాబట్టి గాలి బయట నుండి నాసికా రంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది. దీనిని ఏమంటాం, ఉచ్ఛ్వాసం అంటాం. తర్వాత దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఛాతీ యథాస్థానానికి చేరుకుంటుంది. ఉదర వితాన కండరాలు విశ్రాంతి దశకి చేరుకోవడం వలన తిరిగి గొడుగు ఆకారానికి వస్తుంది. ఉరహ్కుహరంలో ఒత్తిడి పెరుగుతుంది. ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరగడం వలన లోపల గాలి వాయు మార్గం ద్వారా బయటికి వెళ్తుంది. దీనినే నిశ్వాసం అంటాం. ఉదరవితాన అంటే ఇక్కడ మనకి ఉచ్ఛ్వాసం జరిగినప్పుడు డిస్కస్ చేసాం కదా, నిశ్వాసం జరిగినప్పుడు ఏమవుతుంది, దీనికి వ్యతిరేకంగా ఉంటుంది అనమాట. ఛాతీ యథాస్థానానికి చేరుకుంటుంది. ఉదరవితాన కండరాలు విశ్రాంతి దశకు చేరుకోవడం వలన తిరిగి గొడుగు ఆకారానికి వస్తుంది. ఉదరవితానం అనేది ఉరహ్కుహరంలో ఒత్తిడి పెరుగుతుంది. ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరగడం వలన లోపల గాలి వాయు మార్గం ద్వారా బయటికి వెళ్తుంది. దీన్ని ఏమంటాం, మనం నిశ్వాసం అంటాం. మనం విశ్రాంతి తీసుకునే సమయంలో ఇక్కడ మనం ఒక పటంలో చూడొచ్చు. మనం ఉచ్ఛ్వాస నిశ్వాస సమయంలో పంజరం యొక్క కదలికని మనం పటంలో అబ్జర్వ్ చేయొచ్చు. మనం విశ్రాంతి తీసుకునే సమయంలో మన శ్వాస నెమ్మదిగాను తక్కువ ఒత్తిడితోనూ జరుగుతుంది. పరిగెత్తడం, వ్యాయామం చేయడం వంటి పనులు చేసే సమయంలో వేగంగాను గాఢంగాను ఎక్కువ ఒత్తిడితో జరుగుతుంది. నిజానికి ఉచ్ఛ్వాస నిశ్వాస పద్ధతులు విస్తృతమైన తారతమ్యాన్ని చూపిస్తాయి. మన శరీర అవసరాలకు తగినట్లుగా ఆక్సిజన్ను సరఫరా చేయడానికి, కార్బన్ డైఆక్సైడ్ను తొలగించడానికి శ్వాసక్రియ వేగం క్షణక్షణం మారుతూ చాలా వైవిధ్యభరితంగా సాగుతూ సమన్వయపరచబడుతూ ఉంటుంది. మనం విశ్రాంతి తీసుకునే సమయంలో మన శ్వాస నెమ్మదిగాను తక్కువ ఒత్తిడితోనూ జరుగుతుంది. పరిగెత్తడం, వ్యాయామం చేయడం వంటి పనులు చేసే సమయంలో వేగంగాను గాఢంగాను ఎక్కువ ఒత్తిడితో జరుగుతుంది. నిజానికి ఉచ్ఛ్వాస నిశ్వాస పద్ధతులు విస్తృతమైన తారతమ్యాన్ని చూపుతాయి. అంటే డిఫరెన్స్ ఉంటాయన్నమాట. ఉచ్ఛ్వాస వేరేగా ఉంటుంది, నిశ్వాస వేరేగా ఉంటుంది. డిఫరెన్స్ తారతమ్యం ఉంటుందన్నమాట. మన శరీర అవసరాలకు తగినట్లుగా ఆక్సిజన్ని సరఫరా చేయడానికి, కార్బన్ డైఆక్సైడ్ని తొలగించడానికి శ్వాసక్రియ వేగం క్షణక్షణం మారుతూ చాలా వైవిధ్యభరితంగా సాగుతూ సమన్వయపరచబడుతూ ఉంటుంది. మెదడు నుండి శ్వాసావయవాలకు వెళ్ళే నాడులను కత్తిరించినట్లయితే శ్వాసక్రియ వెంటనే నిలిచిపోతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి. మెదడు నుంచి శ్వాసావయవాలకు వెళ్ళే నాడులను కత్తిరించినట్లయితే శ్వాసక్రియ వెంటనే నిలిచిపోతుంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు నుంచి శ్వాసావయవాలకు వెళ్ళే నాడులను కత్తిరించినట్లయితే శ్వాసక్రియ వెంటనే నిలిచిపోతుంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నెక్స్ట్ మీకు తెలుసాలోని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని చూద్దాం. మన ఊపిరితిత్తులు స్పాంజీ లాగా ఉంటాయి. ఇవి రెండు ఒకే పరిమాణంలో ఉండవు. ఉరహ్కుహరంలో ఎడమ వైపు గుండె ఉండడం వలన ఆ వైపున ఉన్న ఊపిరితిత్తి కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఊపిరితిత్తులను కప్పుతూ ప్లోరా అనే రెండు పొరలు ఉంటాయి. ఊపిరితిత్తులను కప్పుతూ ఉండే పొరలేంటి, ప్లోరా. ఈ ప్లోరా అనేవి రెండు పొరలు అన్నమాట. ఈ పొరల మధ్యలో ద్రవం ఉండి ఊపిరితిత్తులను అఘాతాల నుండి కాపాడుతుంది. ఊపిరితిత్తులు గాలితో నిండేటప్పుడు యథాస్థితికి వచ్చేటప్పుడు జరిగే ఘర్షణ నుండి కాపాడుతుంది. మన ఊపిరితిత్తులు ఎలా ఉంటాయి, స్పాంజీ లాగా ఉంటాయి. ఇవి రెండు ఒకే పరిమాణంలో ఉండవు. ఉరహ్కుహరంలో ఎడమ వైపు గుండె ఉండడం వలన ఆ వైపున ఉన్న ఊపిరితిత్తి కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఊపిరితిత్తులను కప్పుతూ ఉండే రెండు పొరలు ఉంటాయి కదా, ప్లోరా అనే రెండు పొరలు ఉంటాయి. ఈ రెండు పొరల మధ్యలో ద్రవం ఉండి ఊపిరితిత్తులను అఘాతాల నుండి కాపాడుతుంది. ఊపిరితిత్తులు గాలితో నిండేటప్పుడు యథాస్థితికి వచ్చేటప్పుడు జరిగే ఘర్షణ నుండి ఈ ప్లోరా అనే రెండు పొరల మధ్య ఉండే ద్రవము అఘాతాల నుండి, ప్లోరా అనే రెండు పొరల మధ్యలో ఉండే ఈ ద్రవం అనేది ఊపిరితిత్తులను అఘాతాల నుండి కాపాడుతుంది. ఊపిరితిత్తులు గాలితోటి నిండేటప్పుడు యథాస్థితికి వచ్చేటప్పుడు జరిగే ఘర్షణ నుండి ఈ ద్రవం అనేది, ఈ ప్లోరా అనే రెండు పొరల మధ్య ఉండే ద్రవం అనేది కాపాడుతుంది.
నెక్స్ట్ వీడియోలో వాయు మార్పిడి వాయుగోనెల నుండి రక్తకేశ నాళికలోనికి అనే అంశాన్ని గురించి డిస్కస్ చేద్దాం.